పోయిన సంవత్సరం తయారు చేసినప్పుడు మీకు ఒక టార్గెట్ ఇచ్చిన 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మేము 24 అవర్స్ క్యాంపింగ్ చేస్తామని. వర్షం వచ్చినా దిగకుండా ట్రాంపోలిన్ మీద 24 గంటల క్యాంపింగ్ అయితే చేసినాం. ఇప్పుడు దీని మీద టార్గెట్ ఇస్తున్నా 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మళ్ళీ 24 అవర్స్ దీనిపైన క్యాంపింగ్ అయితే చేస్తాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, కొన్ని నెలల క్రితం మేమైతే రబ్బర్ బ్యాండ్లను యూజ్ చేసి ట్రాంపోలిన్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎంత నెక్స్ట్ లెవెల్లో వచ్చిందంటే దగ్గర ఒక 8 months వరకు మన ఛానల్లో పాపులర్ వీడియో లాగా అయితే గైస్ ఆ వీడియో అయితే ఉండే. సో దాన్ని మేము రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేసి, అంతేకాకుండా కట్టెలను యూజ్ చేసి తయారు చేసినాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, మేము ప్రాపర్గా ట్రాంపోలిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఒక ట్రాంపోలిన్ అయితే తయారు చేయబోతున్నాము. బట్ దీనికోసం మేము యూజ్ చేయబోతున్నాం ప్రాపర్ ట్రాంపోలిన్ షీట్, అంతేకాకుండా ఐరన్ పోల్స్ ని. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీకు సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ షేప్లో మనకైతే ఆక్టాగోనల్ ఫ్రేమ్ అయితే కావాలి. ఆ ఫ్రేమ్కి అంతేకాకుండా మన ట్రాంపోలిన్కి మనమైతే అటాచ్ చేసుకోవచ్చు అన్నట్టు. గైస్, ఫైనల్లీ 3 గంటలు కష్టపడ్డ తర్వాత మన ట్రాంపోలిన్ బేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత సైజులో అయితే మన ట్రాంపోలిన్ ఉండబోతుంది అనమాట. సో ఇది ఇదే విధంగా ఉన్నట్లయితే ఇట్లా మొత్తం అంటుతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన పెయింట్ అయితే తెచ్చుకుందాము. పెయింట్తో పాటుగా మనం మధ్యలో ఏ షీట్ ఏదైతే ఉందో, మనం ఈ ట్రాంపోలిన్లో ఎగరడానికి ఏం యూజ్ చేయబోతున్నాం అంటే స్ప్రింగ్లు అయితే యూజ్ చేస్తలేము, మనం సైకిల్ ట్యూబ్స్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు సైకిల్ ట్యూబ్స్ తెచ్చుకుందాం, అంతేకాకుండా దీనికి వేయడానికి పెయింట్ అయితే తెచ్చుకుందాం. లెట్స్ గో. ఇప్పుడైతే గైస్ ఈ ఫ్రేమ్కు కలర్ అయితే వేస్తున్నాం. దగ్గర ఒక 40 minutes కష్టపడ్డ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మన ఫ్రేమ్కి అయితే కంప్లీట్గా పెయింట్ అయితే వేసినాము. సో ఇప్పుడు ఇది రెడీ అయితే అయిపోయింది. ఇది మొత్తం ఎండదాకా వెయిట్ చేద్దాం. ఎండిన తర్వాత నెక్స్ట్ మనం సైకిల్ ట్యూబ్లతోని దీనికైతే ఒక కవర్ని అయితే అటాచ్ చేద్దాం. గైస్, ఈ ట్రాంపోలిన్ని తయారు చేయడానికి నేను చెప్పిన మీకు ఆల్రెడీ సైకిల్ ట్యూబ్లని యూజ్ చేయబోతున్నామని చెప్పేసి. సో మేము ఎన్ని సైకిల్ ట్యూబ్లు తెచ్చినామంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇన్ని సైకిల్ ట్యూబ్లు అయితే తీసుకొచ్చినాము. ఇవన్నిటిని యూజ్ చేసి యాక్చువల్లీ ట్రాంపోలిన్లో స్ప్రింగ్లను అయితే యూజ్ చేస్తారు, బట్ స్ప్రింగ్లు వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంతేకాకుండా కొద్దిగా క్రియేటివిటీని చూపిద్దామని చెప్పేసి సైకిల్ ట్యూబ్లు అయితే తీసుకొచ్చినాము. సో వీటి మీద బేస్ అయ్యే మన ట్రాంపోలిన్ అయితే ఎగురుతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర అయితే ప్రాపర్ ట్రాంపోలిన్ షీట్ అవుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ షీట్ని యూజ్ చేసి మనమైతే సైకిల్ ట్యూబ్స్తో ట్రాంపోలిన్ అయితే తయారు చేద్దాం. లెట్స్ గో. మన ట్రాంపోలిన్ షీట్కి అయితే గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటివి చిన్న క్లిప్పులు అయితే రావడం జరిగింది. ఒకవేళ మనం స్ప్రింగులు యూజ్ చేసినట్లయితే దీనికి ఒక స్ప్రింగ్ వేయాలి, ఆ తర్వాత ఈ పోల్ ఏదైతే ఉందో దీనికి హోల్ చేసి స్ప్రింగ్ వేసుకోవాలి. బట్ మనం ఇప్పుడు స్ప్రింగ్స్ యూజ్ చేస్తలేం కాబట్టి సైకిల్ ట్యూబ్ని దీంట్లోకి తీసుకుంటూ కడతాం. ఇక ఈ విధంగా సైకిల్ ట్యూబ్స్ని యూజ్ చేసి మనం ఈ ట్రాంపోలిన్ కట్టిన తర్వాత మీరు చూడొచ్చు ఎంత బౌన్సీగా తయారవుతుందో. అందుకే చుట్టూ కట్టిన తర్వాత దీని మీద దుంకితే ఎగురుతాం మొత్తం గాలిలోకి. సో ఫైనల్లీ గైస్, మొత్తానికి మేము తయారు చేసిన ట్రాంపోలిన్ వచ్చేసి
మేము పోయిన సంవత్సరం తయారు చేసిన ట్రాంపోలిన్ వచ్చేసి రబ్బర్లతోని ప్రాపర్గానే వర్క్ అయింది, మధ్యలో కట్టి రిపేర్ ఉండే. బట్ ఈసారి మేము ఏదైతే ట్రాంపోలిన్ తయారు చేసినామో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. పట్టరా విని ఇది పడంగానే అర్థమైతలేదు. మన టాయ్ పార్క్లలో అక్కడ ఇక్కడ ఉంటాయి కదా ట్రాంపోలిన్స్, సేమ్ టు సేమ్ అదే విధంగా వర్క్ అయితే అవుతుంది. ముగ్గురు ఎక్కి ముగ్గురు అయినా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. గాయ్స్ ఇప్పుడైతే మన ట్రాంపోలిన్ మీద ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేస్తున్నాం. దానికోసం మన కూరగాయ అవుతున్నాడు. ఇప్పుడు కూరగాయ ఎత్తేద్దాం లాబట్టి లేతారా దారా ఆగే నేను దుక్తరే దీన్ని గుద్దుకొని కింద పాయింట్ జారుతుంది. ముఖం ఎర్రగా దొంగడు పడినాడు పట్టిరు మరి పట్ పట్ మంటున్నాయి. నిన్న ఆపింది అనుకో ఇది ఎక్స్ట్రీమ్ టెస్ట్ రివర్స్ కొట్టావు. సో మనం తయారు చేసిన ఈ ట్రాంపోలిన్ వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్లో వర్క్ అయితే అయింది. మీరు చూడొచ్చు ఎక్స్ట్రీమ్ టెస్ట్ లో కూడా సక్సెస్ అయింది. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే ఎగుర్రా అయితే గైస్ ఫ్లిప్ కొడుతుండు. మెల్ల టీవీ కొడుతుంది. నువ్వు దిగు ఫ్లిప్ కొట్టాలి అంతే నిలబడి కొట్టా కూర్చొని కొట్టా ఇట్లా రివర్స్ లేవాడు నేను ఎగిరేస్తా బయట పడతాం. మీరు చూడొచ్చు ఎంత ఎలాస్టిక్ ఉందో. ఇదే ఎగురితే బ్యాలెన్స్ అవుతలేదు, కింద పడుతున్నాం. పట్టుకోకుండా దిగుతా నాకు. కొడుకా పడ్డా చెబుతున్నాయి. ఇవన్నాక దుంకి దుంకి అంతా అలసిపోయారు. ఇప్పుడు అలసిపోయారు, మనం మూకుంటామా? మనం మూకోవద్దు. మనం ఎందుకు మూకోవాలా? మనం ఇంకా మనం మళ్ళీ ఎగిరేయాలి ఇట్లా. గైస్ నెక్స్ట్ లెవెల్ తయారైంది ట్రాంపోలిన్. మేము పోయిన సంవత్సరం తయారు చేసినప్పుడు మీకు ఒక టార్గెట్ ఇచ్చిన 15K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే మేము 24 అవర్స్ క్యాంపింగ్ చేస్తామని. వర్షం వచ్చినా దిగకుండా ట్రాంపోలిన్ మీద 24 గంటల క్యాంపింగ్ అయితే చేసినాం. ఇప్పుడు దీని మీద టార్గెట్ ఇస్తున్నా 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మళ్ళీ 24 అవర్స్ దీనిపైన క్యాంపింగ్ అయితే చేస్తాం. ఇప్పుడైతే కార్ మీదకేని
ట్రాంపోలిన్ దుంకుతున్నాం. అవతల పడతారా రే, అవతల పడతారు. నేను ట్రై చేస్తా. నుకురా చెప్తానే ఉన్నా అవతల పడతారా. ఆపకుండా కింద పడుతుంది నేను ఖచ్చితంగా. ఆపకుంటే నేను డైరెక్ట్ పోయి అవతల పడుతుంది. ఇంకా సకలంలో పెట్టుకొని నువ్వు ఇంకా ఇంకా సగం ఇక వన్ మెల్లగైనా మెల్లగైనా దుంకు అనిపిస్తుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం దూకుతున్నా. ముసలిపాను. ఏమైందిరా? పూజ నేను పెద్దలు కింద పడుతుర్రు దుంకుమండి. అది సత్తా పెడితేనేమో ఒక తీరు పోతుంది, వస్తేనేమో ఒక తీరు పోతుంది. గైస్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ జంప్ టెస్ట్. కూరగాయలు అయితే కార్ మీకేం దుంకుతుండు. క్యాన్సల్. ఆడిది అయిపోయింది. ఏం కాదు పోనీ. అయిపోయింది. మీరు ఎందుకు పీకిందిరా మొత్తం. నడివే దాన్ని once more. 1 2 3 కూర నీకనే ఎక్కువనా? సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.